సో, మిమ్మల్ని రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో ఎక్కువ చూస్తూ ఉంటారు. హోమియోపతిలో మీకు చాలా ఫాలోయింగ్ అనొచ్చు, వ్యూవర్‌షిప్ అనొచ్చు. అన్ని రకాలుగా ఎక్కువగా ఉంది. బట్ హోమియోపతి గురించి చాలా రకాల క్వెషన్స్ ఉంటాయి. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో అన్నీ అడిగేస్తాను. ఓపికగా మీరు ఆన్సర్ చేస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోమియోపతి అంటే ఏంటి? అది ఎక్కడ పుట్టింది? మన ఇండియాదేనా? ఇదంతా ఒకసారి ఎలాబొరేట్ చేసి చెప్తారా? బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఉంటుంది హ్మ్. ఇండియాలో. దాంట్లో 5 డిపార్ట్మెంట్లు వస్తాయి. ఆయుష్ అని వర్డ్ విన్నారా మీరు? AYUSH. హ్మ్. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. హ్మ్. అంటే బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అంటే అందరు అనుకుంటారు హోమియోపతి ఇండియాది అని అనుకుంటారు జనరల్గా. మొత్తం లోకంలో ఎక్కువ హోమియోపతి తీసుకునేది జనాలు నంబర్ అంటే ఇండియాలోనే తీసుకుంటారు. హ్మ్. ఎందుకు? మొత్తం లోకంలో ఉన్న దేశాల్లో ఎక్కువ జనాభా ఎక్కడుంది? మన దేశంలోనే ఉంది. టాప్ ఫస్ట్ మన దేశమే. 1.4 బిలియన్ ఏమో ఉంటారు. అయితే కానీ యాక్చువల్లీ హోమియోపతి పుట్టింది జర్మనీలో. ఓకే. ఇది ఒక జర్మన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అండ్ హోమియోపతి ఎందుకు అందరూ ట్రస్ట్ చేస్తారంటే, ఎందుకంటే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు యూకే ఉంది కదా, యునైటెడ్ కింగ్డమ్, దాని రాజు ఉంటాడు కదా, ఆయన కూడా హోమియోపతి వాడతారు. ఓహ్! అంతకుముందు రాణి ఉండే, ఆమె కూడా హోమియోపతి వాడుతుండే. హ్మ్. అంతకుముందు ఆ రాణి కన్నా ముందు రాణి కూడా హోమియోపతి వాడుతుండే. విక్టోరియా, ఎలిజబెత్, చార్ల్స్ అందరు హోమియోపతి వాడుతుండే. హ్మ్. అండ్ హోమియోపతి బెస్ట్ ఎందుకు అంటారు అంటే, వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద జనం ఎందుకు వాడతారంటే, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు జర్మనీలో ఏం పుట్టినా బెస్ట్ ఉంటుంది అది. ఇప్పుడు జర్మనీలో ఏం పుట్టినా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మర్సిడీస్ ఉంది, హ్మ్. ఎక్కడిది? జర్మనీదే. యెస్. ఫోక్స్ వ్యాగన్ ఉంది, అది కూడా జర్మనీదే. సో హోమియోపతి కూడా జర్మనీలో వచ్చింది. అందుకే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం మనకు ఏం వేరే లోపు తీసుకురాకుండా మన శరీరంలో ఉన్న రోగంని తీసేస్తుంది.